హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రామారావు ఎమ్మినేని మనతో పాటు ఉన్నారు. రామారావు గారు నమస్తే అండి. నమస్తే. ప్రధానంగా ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఉన్నటువంటి మహిళలకి ఏదైతే యాప్‌లో క్రియేటివిటీ ఎక్కువైంది. ఇట్లాంటి యాప్‌ల ద్వారా మహిళలకు రక్షణ లేకుండా, భద్రత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి ఇన్సిడెంట్ ఎదురైతే వాళ్ళు ఏ విధంగా న్యాయపరంగా చిక్కులు ఇప్పుడు ఎదుర్కొనేటువంటి డీప్ అవకాశం ఉంది? ఫేక్ అండ్ ఏఐ అంటే సాంకేతికత అభివృద్ధి చెందడంతో అందుబాటులో అంటే, ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేరగానికి అదే సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. సాధారణ వ్యక్తికి కూడా అదే సాంకేతికత అందుబాటులోకి వస్తుంది. ఆ సాంకేతికత మనం చిన్నప్పుడు కొన్ని కథలు చదువుకుంటుండే. అంటే రాక్షసునికి వరం ఇస్తాడు దేవుడు, అంటే డిస్ట్రక్టివ్ మెంటాలిటీ. ఆ సాంకేతికతను వాడుతూ దాన్ని కన్స్ట్రక్టివ్ పర్పజెస్కు కాకుండా డిస్ట్రక్టివ్ పర్పజెస్కు కొంతమంది వాడతారు. అయితే వాడి దాంతో సైబర్ నేరాలు చేయడము, మార్ఫింగ్ చేయడము, ఫోటోలను ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది, చాలా ఈజీ అయింది. అయితే దానికి సంబంధించి చట్టం రూపొందించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడు అందుబాటులో ఉన్న చట్టం ఏంటంటే డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్. డిజిటల్ మీడియా కోడ్ ఆఫ్ ఎథిక్స్లో సెక్షన్ 69 ఉంటుంది. ఇటువంటి విషయాన్ని ఎవరైనా బాధితులు గవర్నమెంట్ దృష్టికి కానీ అంటే పోలీస్ దృష్టికి కానీ తీసుకపోతే ఇప్పుడు ఒక వ్యవస్థీకృత పోర్టల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ICCC అనేది పూర్తిగా దేశం మొత్తం అందుబాటులో ఉంటుంది. ఎక్కడి నుండైనా దానికి సంబంధించిన కంప్లైంట్ అంటే దాంట్లో డిఫరెంట్ ఈ అంశాలు చాలా అంశాలు ఉంటాయి దీనిలో. కొన్ని సైబర్ క్రైమ్కి సంబంధించినవి ఉంటాయి, కొన్ని సైబర్ స్టాకింగ్ విషయానికి నేను తర్వాత వస్తా. అయితే దీన్ని అరికట్టడానికి, నేర నియంత్రణ చేయడానికి ఒక యూనిఫైడ్ పోర్టల్ అనేది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాని ద్వారా ఎవరన్నా దీంట్లో డీప్ ఫేక్ ద్వారా ఇమేజెస్ అనేటివి ఇప్పుడు అది చాలా చాలా వరకు